అవును, మీలో ఎంతమందికి నోములు ఉన్నాయి? మాకైతే లేవు, అమ్మ వాళ్ళకు ఉన్నాయి, బట్ మేము వెళ్ళలేకపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా తాడుతోటి కట్టి, దాన్ని మేము పలగడి అంటామన్నమాట. దాన్నే పువ్వులతోటి మొత్తం డెకరేట్ చేస్తారు. అంటే గురుగు పువ్వులు, ఇంకా మనకి ఏ పువ్వులు అందుబాటులో ఉంటే వాటిలో ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారనమాట. అంటే పెళ్ళైన వాళ్ళే చేస్తారు, కొన్ని దగ్గర పెళ్ళి కాని వాళ్ళు కూడా ఉంటారు కదా, నోము దారం కట్టుకుంటారు. బట్ మా అమ్మ వాళ్ళకైతే అలా కాదు. అంటే ఇప్పుడు మా మమ్మీ మా డాడీ ఇద్దరు మాత్రమే కట్టుకుంటారు. అంటే మా అన్నకి పెళ్ళి అయితే మా అన్నకి అనమాట. ఇంకా స్పెషల్ ఏమంటే అరిసెలు చేస్తారు. అంటే 101 ఏమీ ముక్కలు కానీ అలా అంటే మనము దాన్ని టేస్ట్ చేయటం కానీ అలా ఏమి చేయకూడదు. ఇప్పుడు ఆ తమలపాకులు ఉంటాయి కదా, వాటికి కూడా ఈవెన్ హోల్స్ ఉండకూడదు, ఒక్కలికి కూడా అంతే అనమాట. అన్నీ అలా స్పెషల్గా చేసి పెడతారనమాట. అంటే చాలా పవిత్రంగా చేస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటారు ఉపవాసం. ఇక్కడ ఇంక ఈవినింగ్ మా పేరెంట్స్ తర్వాత మా అన్న కలిపి ఇంకా పూజ చేసుకుంటున్నారు. ఇలా పూజ రూమ్లో కడతారనమాట. ఇంకా దారాలు వచ్చి ఇంకా నెక్స్ట్ డే చేతికి కట్టుకుంటారు. మళ్ళీ ఆ దారాలు మనం ఎక్కడ మిస్ చేసుకోకూడదు.